ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నేడు సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, ఆధునిక ప్రయాణికుల టర్మినల్, కార్గో టెర్మినల్, ఏటీసీ టవర్ దీని ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపుదిద్దుకున్న ఈ ఎయిర్పోర్ట్లో ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి మన సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉదయం 10:45 భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం పలుకనున్నారు. 13,750 మంది గిరిజన మహిళల దింసా నృత్యంతో పాటు టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రధానికి అపూర్వ స్వాగతం లభించనుంది. సుమారు 2 గంటల 25 పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11:30 ప్రధాని ఎయిర్పోర్ట్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో బయలుదేరి బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటక, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధించి వేల మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. మార్నింగ్ మౌనిక. ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపించింది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగిన అనంతరం సుమారు 10:45కి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా 10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్ లో ఒక రోడ్ షోలుగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో రోడ్ షోలో కూడా ప్రధాని పాల్గొంటారు. అనంతరం 11:15 శుభముహూర్తాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ శుభముహూర్తంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర గిరిజన సాంప్రదాయం హింసాతోటి దాదాపు 13,750 మంది పైచిలకు గిరిజన మహిళలందరూ కూడాను హింసా నృత్యంతో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలకడం. మరోవైపు సుమారు 500 మంది విద్యార్థులు ఏదైతే సాంస్కృతిక కళలకు సంబంధించి కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలకడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, మరి కొంతమంది కూటమి నేతలందరూ కూడాను విశాఖ చేరుకోవడం జరిగింది. ప్రధాని రాక సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో దూసుకుపోయేందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక గేట్ వేగా కూడా నిలవనుందని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 14,220 బస్సులను విశాఖపట్నం నుంచి, అదేవిధంగా అనకాపల్లి నుంచి ఒక 500 బస్సులని, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఒక 23 బస్సులని తరలిస్తున్న పరిస్థితి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 2,000 బస్సులని లో జనాలను తరలిస్తూ ఉంటే అటు విజయనగరంతో పాటు ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి కూడాను మరికొన్ని బస్సులు కూడా తరలించి దాదాపు 3 లక్షల మందితోటి ప్రధాని మోదీ ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి కానీ, మరోవైపు ఉత్తరాంధ్రకు పర్టికులర్ గా చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నదనేది అంశం మీద కూడాను ప్రధాని మోదీ మాట్లాడతారు. తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు. వీళ్ళందరూ అనంతరం దాదాపుగా 2:25 విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా కానీ, ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించి కానీ ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు
3 జిల్లాల నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇటు పోలీసు సిబ్బంది కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం 8 గంటల నుంచి దాదాపు 10-11 గంటల వరకు, అదేవిధంగా రైట్ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.